కూటమి ప్రభుత్వం రాజమహేంద్రవరం నగర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు సాగుతుందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని సినీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడిపరిచారు. స్థానిక 6వ డివిజన్ అన్నపూర్ణమ్మపేటలో రైల్వే గేటు నుంచి బైపాస్ రోడ్డు జంక్షన్ వరకు 28.50 లక్షలతో నిర్మాణం చేసే సీసీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలకులు పార్కుల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, పేద మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో కనీసం రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే కూటమి ప్రభుత్వం పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రజలు రైల్వే గేట్ వద్ద ఆర్ఓబికి వ్యతిరేకిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామన్నారు. శెట్టిపల్లిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, బుడిగ రాధా, పోలాకి పరమేష్, మజ్జి మణికంఠ, మాలె విజయలక్ష్మి, పిల్లి శ్యామ్, కూరగంటి సతీష్, కాలిపు సాయిరాం, వీరాంజనేయులు, గున్నం శ్యామ్, ఆసూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రిమ్ములు బండ్ అయిపోతున్నాయి. చెప్పి ఏం చేశాంటే ఒక సందర్భంలోని మన సొంత డబ్బుతోటి మనమే పూడ్చిన రోడ్లు. అన్నపూర్ణమ్మ సెంటర్లో ఆ గేట్ దగ్గర ఆర్ఓబి కింద శాంక్షన్ చేయించి ఉన్నదే చిన్న రోడ్లు, మధ్యతరగతి వారు 50-60 గజాలు మించి సైట్లు ఉండవు. ఆర్ఓబి కింద పెట్టించడం వల్ల సకానికి సగం ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు కోల్పోతున్నారు. కారణం ఏంటంటే అక్కడ దేవాలయం ఉంది, రాముల వారికి సీతవారికి మధ్యలో వేశారు కరెక్ట్గా మార్కింగ్. అంటే రాముల వారిని సీతవారిని కూడా విడగొట్టేద్దాం అనుకున్నారు గత ప్రభుత్వం. మరలా ఉద్యమించి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ప్రపోజల్ పెట్టాలా, లేకపోతే శాశ్వతంగా ఇక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్ కట్టి ఇటు నుంచి రాకపోకలు ఆపాలన్న దాని మీద దృష్టి సారిస్తూ ఉన్నారు. నేను గౌరవ శాసనమండలి సభ్యులు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని ఈ అంశం పైన దృష్టి సారించి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటే నష్టం కలుగుతూ ఉంది, ప్రజలు వ్యతిరేకించారు, అధికారులు కూడా వెనకడుగు వేశారు. ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్ అంటున్నారు, అండర్ బ్రిడ్జ్లోనే ఎంత డ్యామేజ్ అవుతూ ఉంది. కాని పరిస్థితిలో వాటికి అటు ఇటు కాంక్రీట్ స్ట్రక్చర్ కట్టి ఇంక రాకపోకలు ఆగిపోతాయి. ఈ రెండిట్ల మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారని ఆశిస్తూ, ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజలకి ఏది మేలు జరుగుతుందో, వారికి ఏం కావాలో చూసి అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అన్నపూర్ణంపేటలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రోడ్ని రమారమి 30 లక్షలతో ఈ రోడ్డు వేయడం, ఇలానే రాజమండ్రిలో అనేక ప్రాంతాల్లో రోడ్స్ వేసే విషయంలో డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజేషన్గా ఉండాలి. నగరం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల దగ్గర నుంచి, ఎస్సీ ప్రాంతాల దగ్గర నుంచి, కొద్దిగా నిమ్మకాయల మార్కెట్టు అది కూడా ఈ మధ్యకాలంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో కూడా ఈ మధ్యకాలంలో రోడ్లు వేయడం, ఈ విధంగా నగరంలో అన్ని వైపుల నుంచి అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఎమ్మెల్యే గారి మనసులో ఉండి, ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో ఈ రోడ్స్ని వేసే గట్టి ప్రయత్నం జరుగుతుంది.